5వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభంకి సంబంధించిన పనులను ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి పనులను పరీక్షించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి కేంద్ర రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ ఫ్లైఓవర్ 2 కిలోమీటర్ల పొడవున కేంద్ర మంత్రి జీకిచాలని పాదయాత్ర చేశారు. ఫ్లైఓవర్ కింద ఇంకా పెండింగ్లలో ఉన్న పనులపై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారులపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 కిలోమీటర్లు ఫ్లైఓవర్ ఇరువైపులా అసంపూర్తిగా ఉన్న పనులపై ఆరా తీసిన కేంద్ర మంత్రి అంబర్పేట ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక కొలికొచ్చాయి. ఇంకా 6 ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుంది మోగించారు. మొత్తం 1430 మంది విద్యార్థులు హాజరు అవగా 99% అత్యుత్తమ ఫలితాలలో 800 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. కాకతీయ యాజమాన్యం ఎల్బీనగర్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. విజయ పరంపర ఇదే విధంగా కొనసాగించాలని, అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అందరూ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ పి సీతారాం రెడ్డి, వైస్ చైర్మన్ ఎన్ వెంకట్రెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎం శ్రీనివాస్ శర్మ, డి రాజేశ్వర్ రెడ్డి, అకాడమీ డైరెక్టర్స్ పి శ్వేతారెడ్డి, శ్రద్ధా ఠాకూర్, సిఇఓ పి శ్రీకాంత్ రెడ్డి, జోనల్ హెడ్ జి రమేష్ చంద్ర మరియు ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా కాకతీయ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించినందుకు గాను వారిని ఈరోజు అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైన మా యొక్క ప్రణాళిక, మా యొక్క స్టాఫ్ మరియు పేరెంట్స్, ముఖ్యంగా మా విద్యార్థుల యొక్క సిన్సియర్ ఎఫర్ట్ తోని చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ రిజల్ట్ సాధించాము. అపియర్ అయిన 50% విద్యార్థుల్లో 500 పైగా మార్కులు సాధించారు కాబట్టి దీనికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ముందు రోజుల్లో కూడా ఇంకా మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ ఇంకా
ఈ యొక్క పిల్లలు ఎవరైతే మంచి మార్కులు సాధించారో వీళ్ళందరూ భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ కాకతీయ విద్యా సంస్థల తరఫున వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. బ్రాంచెస్ ఇప్పుడు ఆల్రెడీ 73 బ్రాంచెస్ ఎగ్జిస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా ఇంకా మేము యాక్చువల్ గా సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. 2027 కి ఒక సిబిఎస్ఈ 1 సిబిఎస్ స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మన ఈ రీజియన్ హైదరాబాద్ రీజియన్ లో ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ కాబోతుంది. అదేవిధంగా వాటితో పాటుగా ఈ స్టేట్ బోర్డు కూడా ఈ ఇయర్ భువనగిరిలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. Part of Kakatiya group of schools. Generally, I'm very excited to see the marks. So I'm thankful to my teachers who helped me. They are very friendly. They don't discriminate between my friends and me when I get low marks. There is a difference between other schools and this. They will even play with us. So I'm very thankful to my school for this. హిమాయత్ నగర్ ఆదర్శ్ బస్తీలో పౌర సరఫరాల దుకాణం 602లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దూరశెట్టి, కార్పొరేటర్లు మహాలక్ష్మి, విజయరెడ్డి భారతదేశంలో మొదటిసారి ధన్వంతుడు పేదవాడు అనే తేడా లేకుండా సన్నబియ్యం తినాలని తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండుగ నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు. భారతదేశంలో మొదటిసారి ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా సన్నబియ్యం తినాలని తెలంగాణ ప్రభుత్వం ఉగాది పండుగ నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్లో ఎన్నికల కోడ్ వల్ల సన్నబియ్యం పంపిణీ చేయలేకపోయిందని ఈ నెల 1వ తేదీ నుండి 653 రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించనున్నారని, బియ్యం కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేరు, మార్పులు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ప్రజావాణి అప్లికేషన్ రెగ్యులర్గా ఎంఆర్ఓ ఆఫీసుల నుండి వచ్చిన అప్లికేషన్ల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతుందని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుండి ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈ రోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర గారి నాయకత్వంలో మేయర్ గారు కార్పొరేటర్లు ఈ రోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. భవిష్యత్తులో కూడా సన్నబియ్యం సరఫరా విషయంలో ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్స్ కోడ్ వల్ల హైదరాబాద్ సిటీలో ఇప్పుడు మొదలయ్యాయి. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి, మరి స్థానిక కార్పొరేటర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సన్నబియ్యం ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనేది మా ప్రభుత్వం ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గత మాసంలో మొదలుపెట్టిన హైదరాబాద్ సిటీలో ఎన్నికల కోడ్ వల్ల కొంచెం గ్యాప్యం జరిగింది. ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఒక దళిత కుటుంబంలో సన్నబియ్యము మరి వచ్చిన తర్వాత వండుకొని తింటే ఎలా ఉంది అని మంత్రి గారు అడిగి మరి ఆ కుటుంబంలోనే భోజనం చేసినందుకు మంత్రి గారికి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా హైదరాబాద్ కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు భోజనం పెట్టినటువంటి ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభవ. జీహెచ్ఎంసీ కమిషనర్కు కలిసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ జీహెచ్ఎంఈయు అధ్యక్షులు ఊదరి గోపాల్తో పాటు యూనియన్ నాయకులు. ఊదరి గోపాల్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో చాలా సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న పనులు సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. కుర్చీల స్వార్థం కోసం డిప్యూటేషన్ మీద వచ్చి జీహెచ్ఎంసీను పట్టుకొని పీడిస్తున్నారు. గత కమిషనర్
ఇందంబర్తి సారు చార్మినార్ జోన్లో ఉన్నటువంటి సీనియర్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తే బదిలీ కాకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వైనం దారుషాఫాలో అతని దగ్గర ఉన్నటువంటి ఏఈ సూపర్వైజర్లతో కుమ్మక్కయి ఫ్యాంగింగ్ పేరు మీద డీజిల్ స్కామ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న శ్రీనివాస్ ఫ్యాగింగ్ స్కామ్లపై కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాఫియాల తయారైన ఫ్యాగింగ్ టీంలను బదిలీ చేయాలని కోరారు. మీద వచ్చి మా జిహెచ్ఎంసీని పట్టుకొని పీడిస్తున్నారు. ఎంత దారుణం అంటే లాస్ట్ కమిషనర్ గారు ఇలంబర్తి సారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చార్మినార్ జోన్ లో ఉన్నటువంటి సీనియర్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. రీపాట్రేట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోరి, వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తనను ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోనే డ్యూటీ ఆయనను అక్కడ రీపాట్రేట్ చేసి అక్కడ నుండి అక్కడ డ్యూటీ చేశారు. కానీ ఆయన అక్కడ కోలేదు, కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది కమిషనర్ గారు ఆర్డర్ మీద. ఎందుకంటే దారు సోఫాలో నడుస్తున్నటువంటి డీజిల్ స్కామ్ తన రైట్ హ్యాండ్ ఎన్నో సంవత్సరాల సంది వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ కాదు. తనకున్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి ఏఈలు సూపర్వైజర్ వీళ్ళందరూ కూడా ఫాగింగ్ పేరు మీద డీజిల్ స్కామ్ నడిపిస్తున్నారు. అందువల్లనే ఆయన అది ఇడిచిపెట్టి పోలేదు. మీరు చూడండి, అసలు వాళ్ళు మా జిహెచ్ఎంసీకి సంబంధాలు లేని వాళ్ళు వెటనరీ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్. కొన్ని సంవత్సరాల సంది వచ్చి ఈడనే మెర్జ్ అయిపోయారు. వెటనరీకి వెళ్ళి ఎట్లా మెర్జ్ అవుతారు? 3 years కంటే ఎక్కువ చేయొద్దు. ఎట్లా మెర్జ్ ఎట్లయితారు? నేను కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఫస్ట్ ఈ మెర్జ్ సిస్టమ్ని క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి. 3 సంవత్సరాలు ఒక ఆయన చేసినాక ఆయనను పంపించేసి ఇంకొకరు తీసుకోవాలి. అదే గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల సంది జిహెచ్ఎంసీ మనం ఎంసీహెచ్ ఉన్నప్పటి సంది ఇదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ 2009 నుండి మొదలైంది. వీళ్ళందరూ కూడా బయటి నుండి వచ్చి డిఈలు, బయట నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి డిఈలు, ఎస్ఎస్లు, అరే మేము ఇక్కడ పని చేస్తున్నాం జిహెచ్ఎంసీలము, మళ్ళీ వాళ్ళకి పని రాదు, పని మళ్ళీ మాతోటే చేపిస్తున్నారు. వెటనరీ కానీ, ఎంటమాలజీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ పాతుకపోయారు కొన్ని ఏళ్ల సంది, 10-12 సంవత్సరాల సంది. ఇంకో విషయం ఏంటంటే కొందరైతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేమ్ ప్లేస్ రిటైర్ అయిపోతున్నారు. ఇది ఆపకపోతే జిహెచ్ఎంసీకి ఆర్థికంగా బాగా లాస్ అయిపోతారు. మేము మా ప్రమోషన్స్ లాస్ అయిపోతాం. మా దగ్గర కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు, మా ప్రమోషన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. మా జిహెచ్ఎంసీ ఎవరైతే జిహెచ్ఎంసీ బాన్ ఎంప్లాయ్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ దెబ్బతింటారు. వీళ్ళు ఉండడం వల్ల మాకు జిహెచ్ఎంసీ రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తలేవు. వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి మా దగ్గర డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ రిటైర్ అయిపోయి బెనిఫిట్స్ ఇక్కడ తీసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం! కమిషనర్ గారిని ఒకటే చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్, వెటనరీ, ఎంటమాలజీ సార్ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయండి, కొత్త వాళ్ళని తీసుకురా. మీరు చూడండి సార్ ఎంత దారుణం. ఇలంబర్తి సార్ గారు బాధప్త ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద స్టే ఇవ్వడం ఎంత దారుణం ఇది. వాళ్ళు సొంత పెట్టిన ఫ్యాక్టరీయా వాళ్ళదా? తర్వాత ఈ స్కామ్ల మీద కూడా దృష్టి సాధించాలి. ఉప్పల్ కారిడోర్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఉప్పల్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయడం జరిగిందని, కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయడంలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో విఫలమైందని మండిపడ్డారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆలసత్వాన్ని ప్రదర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తుంది. గతంలో ఈ ఆలసత్వానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నష్టపరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక తరహాల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి, కిషన్ రెడ్డి గారిని మెప్పించి, ఉప్పల్ ప్రజల యొక్క సహకారంతో మరి నితిన్ గడ్కరీ గారే స్వయంగా ఈ 600 కోట్ల రూపాయల యొక్క ఫ్లైఓవర్ యొక్క శంకుస్థాపనకి విచ్చేయడం జరిగింది. ఆ రకంగా శంకుస్థాపన చేసే సమయంలోనే, అనుమతులు ఇచ్చే సందర్భంలోనే 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పని
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కండిషన్ పెట్టి మరీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేశారు. మరి ఆ తర్వాత క్రమం కాలంలో తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే కరెంటు స్తంభాలు తీయటంలో జాప్యం, మరి సివర్ లైన్లు తీయటంలో అలసత్వం, వాటర్ పైప్ లైన్లు తీయటంలో నిర్లక్ష్యం, దాంతోపాటు నష్టపరిహారం ఇవ్వటంలో కూడా వివక్ష చూపించారు. 3 రకాల నష్టపరిహారాలని చెల్లించారు. అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్లు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్లు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్లు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలయాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయల పెనాల్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జిహెచ్ఎంసీ పైన కేంద్ర ప్రభుత్వం విధించింది. సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై దాడి చేసిన బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై దాడికి నిరసనగా అబిడ్స్ లోని జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు. విధులు బహిష్కరించిన జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు విధులు బహిష్కరించిన వెంటనే రాకేష్ జైస్వాల్ తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ జాంబా కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఇక్కడ హ్యాబిట్ సర్కిల్లో జరుగుతున్నది. ఎందుకనగా మన రాకేష్ జైస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది. నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ కుమార్ పై దాడి చేశాడు. మరియు మన చైర్మన్లు ఆరిఫ్ పై మసూద్ పై గల్లబట్టుకొని బయటకు గుంజుకొచ్చాడు. దానిపై ధర్నా జరుగుతున్నది. ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు, మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్ దాస్ గారు కూడా వెళ్లి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. వాటిపై కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ ఉద్యోగికైనా ఎప్పుడు ఏం జరిగినా, ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ఈ మన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలి. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా మేడిపల్లి చంగిచెర్లలోని శాంతివనం పార్క్లో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ సభ్యులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం నశించాలని, దీనికి భారతీయులు అందరూ ఏకం కావాలని, ప్రతి ఒక్కరూ ఒక సైనికుల పోరాడాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి, గ్రహించిన వారిని కూడా తరిమి కొట్టాలని అవసరం ఉందని, ఎంతైనా ఉందని అన్నారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అలాంటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి వారికి కుటుంబ ఘోష ఏ ఒక్కరికి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. నిజంగా ఉగ్రవాదం నశించాలి. ఈ ఉగ్రవాదులను ఇలాంటి మునుముందు జరగకుండా మన భారతీయులందరం ఏకం కావాలి, ఏకమై పోరాడాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులై ముందుకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు శాంతివనం పార్కులో ఈ ఉగ్రవాదంపై వ్యతిరేకంగా శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో ఒక రన్ను నిర్వహించడం జరిగింది. ఈ రన్నుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ శాంతివనం
రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మున్ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత, మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరూ, ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ముందడుగు వేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అండి. మనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉగ్రదాడులకు ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఇది దేశంపై జరిగిన దాడిగా దేశం మొత్తం ఖండిస్తుంది. ఇలా ర్యాలీ నిర్వహించి మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ లారా మాట్లాడుతూ తెలంగాణ సీనియర్ కళాకారులకు పెన్షన్ గుర్తింపు కార్డు ఇవ్వాలని, 100 ఎకరాల్లో తెలంగాణ స్టూడియో ఏర్పాటు చేయాలని, గదర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని, ఆంధ్ర సినిమాలకు కాకుండా తెలంగాణ సినిమాలకే గదర్ అవార్డు ఇవ్వాలని అన్నారు. మన రాష్ట్రం, మన పాలన 11 ఏండ్లు కావస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవపు స్వేచ్ఛ నినాదాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలు, రక్షణ ప్రతి తెలంగాణ పౌరుడి గుండె చప్పుడు నినాదంగా ఆనాడు మనం దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాం. పోరు ప్రవాహంలో కథనం రంగం చేశామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అనేక అంశాల్లో, రంగాల్లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. 10 ఏండ్ల ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ముందు చూస్తే ఇప్పటి వరకు ఆంధ్ర సినిమా వ్యాపారుల చేతి కుప్పట్లోనే మన తెలంగాణ సినిమా రంగం నేటికి బంధించబడి ఉందని అన్నారు. ఏఎస్ ఆఫీసర్ ఉండాలి కదా, 7 మంది కమిటీ సభ్యులు ఉండాలి కదా. దాని గురించి చర్చ లేకుండా ఈ 16 నెలల నుంచి తెలంగాణ సినిమా పేరు మీద ఆ నలుగురితో ఇంకొంతమంది జమ చేసుకొని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి సినిమాని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొత్త కాదు. తెలంగాణలో సినిమాల గురించి, సినిమాల్లో పనిచేసిన వాళ్ళు, సినిమాల పాటలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చందాల కేశవదాస్ భలే మంచి చౌక బేరం అని మీరు ఎప్పుడన్నా పాత పాట వింటే తెలుస్తుంది. ఆయన నుంచి మొదలు పెడితే, సినార నుంచి మొదలు పెడితే, గూడంజన దాకా మొదలు పెడితే, వడ్డేపల్లి కృష్ణ దాకా మొదలు పెడితే వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంది? తెలంగాణ సినిమా రంగం కౌలు కళాకారులు అంతదాకెందుకు 3 సంవత్సరాల కిందట స్టార్ట్ అయినటువంటి గోరటి వెంకన్న సినిమా, సంత అనే సినిమాకు ఇప్పటి వరకు థియేటర్లు దొరకగా రోడ్ల మీద నిర్మాత అలకదినే పరిస్థితి ఉంది. రోజువారీ జీతాలకు అప్పులు చేసి కడుతున్నాము ఉద్యోగులకు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు పెట్టి నువ్వు గద్దర్ అవార్డు ప్రకటించి ఎవరికి ఇస్తావు? మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీకు ఇంకా అవకాశం ఉంది. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు కావాల్సి అక్కడ పోయి వంగపండు ప్రసాదరావు పేరు మీద ఇవ్వండి. ఆయన కూడా మహాకళాకారుడు కదా. మన సాంప్రదాయాల్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కవులు, కళాకారులు అనేక మంది తెలియజేసిండ్రు. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో వాటిని డెవలప్ చేయవలసిన స్థానం నుంచి ఇవాళ అవి కనుమరుగవుతున్న స్థానం ఏర్పడింది. ఎందుకు దీని గల కారణాలు ఏందనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సినిమా మీద ఆంధ్ర పెత్తనాన్ని మేము వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇవాళ చిన్న సినిమాలు కూడా నడిచే పరిస్థితి లేదు, థియేటర్లు వచ్చే పరిస్థితి లేదు, థియేటర్లో మాఫియా జరుగుతూ ఉంది. మరొక వైపు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ గడ్డ మీద ఇవాళ ఫిలిం నగర్ చుట్టూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు నటులుగా అవకాశాల కోసం ఇవాళ దిక్కులు చూస్తూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి అవకాశాలు, సినిమాలో అవకాశాలు రావాలంటే కూడా ఇవాళ ఆంధ్ర సినీ పెట్టుబడిదారుల
దయాదాక్షిణాలతోటే వాళ్ళకి అవకాశాలు వస్తున్న పరిస్థితి తప్ప వాళ్ళ టాలెంట్ ని గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకు ఈ స్థితి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సినీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము కొట్లాడతాం. ఇవాళ 11 ఏండ్ల ఈ స్వరాష్ట్రంలో కూడా ఇంకా ఆంధ్ర సినీ జాడ్యం ఇవాళ తెలంగాణ మీద పెత్తనం చేస్తా ఉంది. ఈ పెత్తనం ఇక నుంచి కొనసాగడానికి వీల్లేదు. ఇలా 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమాలు తీస్తా ఉన్నారు. థియేటర్ లేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలా థియేటర్ లేక ఇలా తెలంగాణ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నటీనటులు కానీ ముందుకొచ్చి ఇవాళ తెలంగాణ సినిమా రంగం మీద ఆధారపడే పరిస్థితి లేదు. హైదరాబాద్ను దేశం రెండో రాజధాని చేయడం అనే అంశంపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చాలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా అన్ని విధాల అనుకూలమైనది అనేసి వెల్లడించారు. హైదరాబాద్ సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో దక్షిణాది నాయకులు మేధావులు పాల్గొన్నారు. పార్టీ అలాగే వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు క్రిస్టియన్ సంఘాలు ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అలాగే వినోద్ క్రిస్టియన్ సంఘం నాయకులు ముస్లిం సంఘ నాయకులు ఇలా అన్ని సంఘాలు ఇవాళ ఈ దక్షిణాదికి హక్కు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అంశం మీద సంఘీమం తెలిపి వచ్చినందుకు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పరిపాలన యోజన కోసమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానీ ఇవాళ దేశ రాజధాని కానీ ఇది ఉత్తరాదికి వ్యతిరేకం కాదు. ఉత్తరాది ప్రాంతంలో ఢిల్లీ ఉన్నది వాళ్ళకు ఉండనియండి. అలాగే దక్షిణాది ప్రాంతానికి కూడా దేశ రాజధానిగా హైదరాబాద్ చేయమని అంబేద్కర్ 1955లో చెప్పాడు. దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు దయచేసి ఇనిషియేట్ చేయండి బీజేపీ. అలాగే ఇవాళ మోడీ గారు వచ్చి ఇవాళ ఆంధ్రకు వచ్చి నిన్న పోయారు. వారు అంటే మేము అమరావతికి మేము అనేక రాయితీలు కూడా ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మేము స్వాగతిస్తున్నాం. దక్షిణాదికి ముందు మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జరగలేదు, రెండవ రాజధాని జరగలేదు, రాలేదు. కాంగ్రెస్ వల్ల మాకు ఇంతవరకు మోసమే జరిగింది. కనీసం బీజేపీ అయినా సరే ఈ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఇవాళ హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ ని దేశానికి రెండవ రాజధానిగా చేయాలని డీజాక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశము నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి అధ్యక్షతన మేము ఈ దేశము నిజంగా పటిష్టంగా ఉండాలంటే దక్షిణాది ప్రాంతానికి ఒక రాజధాని ఉండాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు బెంచ్ ని కూడా సౌత్ ఇండియాలో ఒకటి ఏర్పాటు చేయాలి. దక్షిణాదికి ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దక్షిణాదికి ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దక్షిణాది అస్తిత్వము, ఉనికి, సంస్కృతి, రాజకీయాల ప్రజాస్వామ్య రాజకీయాల పరిరక్షణ కోసము దక్షిణాదికి హైదరాబాద్ని రెండో రాజధాని చేయాల్సిందిగా, అది దేశానికి రెండో రాజధానిగా ఉంటదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ దిశగా వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుత్బులాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నంబర్ సూచిక బోర్డ్స్ను అధికారుల ముందే తొలగించిన స్థానిక కబ్జాదారులు. కైసర్ నగర్, దేవేందర్ నగర్ ఎందుకు వెళ్ళారు సార్? పిల్లల పైన భరోసా పెట్టుకోవద్దని దుకాణం పెట్టుకుని కొబ్బరికాయలు అమ్ముకుంటుంటే ఆ కొబ్బరికాయల దుకాణం కూడా ఎరగొట్టారు. పాత ఎట్లనే పెట్టారు సార్, 40 years బ్యాక్ కట్టిన ఇల్లు అట్లనే పెట్టారు. రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్. రాజకీయ నాయకులు
మాకు చిన్న చిన్న అంటే మాకు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళ పేర్లు కావాలంట. ఇల్లు కూల కొట్టుకొని ఈ రోజు నా పేరు పెట్టలేదేంది, మీ కమిటీలో నా పేరు పెట్టలేదండి. అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. మొత్తం బర్మలు పెట్టి కూలిపోయినాయి సార్. గోడలు కూలిపోయినందుకు పాత గోడలు సార్. ఇంకోటి సార్, ఇవ్వండి సార్.